శ్రీయపతి, చెప్పు. నీ ముఖకాంతి వలన నీ కిరీటము ప్రజ్వలమానమైన దివ్యకాంతులతో వెలుగుతున్నదా? నీ పాదకాంతితో ఆ పద్మపీఠపు ప్రకాశము ఎక్కువగా కనిపిస్తున్నదా? నీ గొప్ప అందచందముల కాంతుల వలన సహజ కాంతులు కలిగిన పట్టు వస్త్రములు, దివ్యాభరణములు అద్వితీయమైన తేజోకాంతులతో ప్రకాశిస్తున్నాయా? ఓ పరంజ్యోతి, చెప్పాలంటే ఆ తామర పువ్వులు నీ కన్నులకు, నీ పాదములకు, నీ చేతులకు సరిసాటి కాదు. పుటము వేసిన స్వచ్ఛమైన మంచి బంగారము నీ దివ్య శరీరపు కాంతికి సరికాదు. ఈ లోకములో నిన్ను కీర్తిస్తూ ఇవి నీకు సరిసాటి, అదుగో అవి అని అంటూ చెప్పేవన్నీ అబద్ధాలే అనిపిస్తున్నాయి. ఓ పరంజ్యోతి, నువ్వు తప్ప వేరొక దివ్యకాంతి లేని పరమాత్మవై నీ అందే నిండి ఉన్న ఈ లోకములను సృష్టించిన గోవిందుడా, నీ గురించి ఏమీ చెప్పలేని అశక్తుడను నేను. చల్లని తులసి వంటి నా మంచి మనసును చల్లబరిచి నాకు నిధి వంటి పెన్నిధివై ఉన్న నా స్వామి, పువ్వు వలె సుకుమారముగా ఉన్న దివ్య శరీరములోని నాభి కమలమునందు ఉండే బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ గొప్ప లోకమున కులాలు, మతాలు అంటూ బుద్ధి లేని వారై ఈ గొప్ప భూమిని అడ్డుకుంటూ శక్తి లేకుండా చేస్తుంటే పాపం ఈ లోకం అలసిపోదా? అలసిపోని దివ్య తేజోమయ శరీరముతో, సంకోచమే లేని జ్ఞానముతో, అవధులు లేకుండా అంతటా వ్యాపించి భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఈ లోకములో అన్నిటినీ ఎప్పుడూ ఒకే విధముగా రక్షిస్తున్న నా స్వామి, ఎంత గొప్ప తపస్సు చేసినా కూడా తెలుసుకోలేని నీ గుణముల గురించి నేను పూర్తిగా ఎలా చెప్పగలను? పువ్వు మీద ఉన్న మెరిసే లక్ష్మీదేవి సుఖపడే వక్షస్థులడవై ఉన్న తులసి పూల కిరీటుడా, నీ గురించి గొప్పగా చెబుతున్న వేదముల కన్నా గొప్పగా ఏమని కీర్తించగలము? నీ ఆలోచనల ప్రకారము నీటితో నిండి ఉన్న ఈ లోకములను సృష్టించమని నువ్వు సృష్టించిన బ్రహ్మదేవుడు, సంహరించే శివుడు, జ్ఞానము నిండిన దేవతలందరూ ఒక్కొక్కరుగా లేచి కీర్తించడం మొదలుపెట్టినా నీ కళ్యాణ గుణములు తరగవేమో. నాశనమే లేని అంతులేని జ్ఞానమై ఉన్న ఓ స్వామి, దోషమే లేని నిత్య నిర్వాహకుడవై ఉన్న నువ్వు బ్రహ్మదేవుడు సృష్టించిన నాశనమయ్యే అన్ని శరీరములలోనూ నిండి ఉంటే ఏ మచ్చలేని నీ దివ్య తేజస్సు తరిగిపోదా స్వామి? కైంకర్య సేవను ఆశించిన ఏనుగును రక్షించడానికి పదునైన అంచు కలిగిన చక్రమును అందమైన కుడి చేతిలో ధరించి గరుత్మంతుడిని నడుపుతూ వచ్చిన స్వామి, అంతులేని జ్ఞానముతో నాభి కమలపు బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ లోకములో ఉన్న ఆశ్రితులను రక్షిస్తున్న నీ దివ్య తేజస్సు ఏమైనా తరిగిపోతున్నదా స్వామి? 4 వేదములలోనూ నిండుగా దాగి ఉండి విలసిల్లే అద్భుత దివ్య తేజోమయ కాంతులతో ఈ లోకములను సృష్టించి విడదీసి మింగి బయల్పరిచి కొలిచిన నీ దివ్య శక్తిని చంద్రుడున్న జటాజూటధారి శివుడు, 4 ముఖముల బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలైన గొప్ప గొప్పవారే తెలుసుకోలేకపోవడం ఎంత ఆశ్చర్యమో కదా. ఆశ్చర్యమై ఉండి ఆశ్చర్యమే కానీ యథార్థ జ్ఞాన వేదవేద్యుడిని తలుస్తూ అనేక మంది కీర్తి నిండిన వారు ఉన్న కురుకాపురి నగరములోని శటగోపులు నమ్మి సేవించి సారించిన అర్ధవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను చదవగలిగిన వారు ఘోషించే సముద్రములున్న ఈ భూమిపైన జన్మలన్నిటినీ పోగొట్టుకుని తరించగలరు.